మనందరికీ గొప్ప ప్రేరణగా నిలిచి మార్గనిర్దేశనం చేసి మన తలపుల్లో ఒక స్మరణీయుడైనటువంటి మహనీయుడిగా నిలిచిపోయినటువంటి వారు జయశంకర్ గారు. ఆయన జీవితం అంతా ఒకే ఎజెండాతో ఉన్నాడు. నాకు జయశంకర్ గారి గురించి ఆలోచించినప్పుడల్లా ఏమనిపిస్తుంది అంటే, తెలంగాణ తల్లి తన కోసం తాను నియమించుకున్న న్యాయవాది జయశంకర్ సార్. ఆయన తెలంగాణ తల్లి తరఫున వకాల్తా తీసుకున్నాడు. తన వాదనకి చాలా కఠోర శ్రమతో పదును పెట్టుకున్నాడు. ఆయన తెలంగాణ హైదరాబాద్ సంగమ సంస్కృతికి ఒక గొప్ప ప్రతీక జయశంకర్ గారు. హైదరాబాద్ సంస్థాన సంగమ సంస్కృతికి గొప్ప ప్రతీక ఆయన. వాళ్ళు భూస్వామ్య దోపిడీని వ్యతిరేకించారు, ఆధిపత్యాలను వ్యతిరేకించారు. కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ సహజీవన సంస్కృతిని, విభిన్న భాషల కలయికని, దాంతో ఏర్పడినటువంటి ఒక విశాలత్వ భావనని గొప్పగా ప్రేమించారు ఆయన. అందుకే ఆయనకు తెలంగాణ పట్ల, ఇక్కడ ఉండేటువంటి సంస్కృతి ప్రత్యేకతల పట్ల, నిర్దిష్టతల పట్ల, ఈ సామాజిక నిర్దిష్టతల పట్ల ఆయన గొప్ప అభిమానం, దాని పట్ల గొప్ప ఆరాధన, దాన్ని పరిరక్షించుకోవాలనే గొప్ప తాపత్రయం ఆయనలో ఉంది. అందుకనే ఆయన ఈ సంస్కృతిని పరాయీకరిస్తున్నా, హక్కుల్ని కాలరాస్తున్నా, వనరుల్ని దోపిడీ చేస్తున్నా అంతర్గత వలస నుంచి విముక్తి కాకుండా తెలంగాణ తనం నిలబడదు, తెలంగాణ నిజమైన అభివృద్ధిని సాధించదు అని చెప్పి ఆయన నమ్మాడు. ఆయనకు చాలా చిన్నతనంలోనే ఈ ఎరుక కలిగింది. రజాకార్ల ఆగడాలు భరించలేక ఇక్కడి నుంచి వివిధ ప్రాంతాలకి తెలంగాణ వాళ్ళు వలసపోతే, నాగపూర్ వెళ్ళిన వాళ్ళకి అక్కడ చాలా ఆత్మీయంగా అక్కడ ప్రజలు సాదరంగా దగ్గర తీసుకున్నారు. కానీ ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళినటువంటి ప్రజలకు చాలా చేదు అనుభవాలు ఎదురయ్యాయి. వీళ్ళు తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళు సంపన్నులు, వీళ్ళు అక్కడ ఏదో దుర్మార్గం చేయకుంటే వీళ్ళకి ఇలా ఎందుకు జరుగుతుంది అని ఇట్లా ఒక చులకన భావాన్ని వ్యక్తం చేశారు. చాలా వ్యాపారాత్మకంగా వ్యవహరించారు. అంటే తెలంగాణ వాళ్ళు వచ్చిన తర్వాత అక్కడ ధరలు పెంచడం, ఇంటి కిరాయిలు పెంచడం, ఇవన్నీ చూసి ఆ చేదు అనుభవాలతో ఇక్కడికి వచ్చిన వాళ్ళు వాటి చెబుతుంటే ఆయన చాలా చిన్నప్పుడు విన్నాడు. ఆ రోజు ఆయనకు ఒకటి అర్థమైంది, ఈ రెండు ప్రాంతాల సమాజం క్యారెక్టరిస్టిక్స్ వేరు, ఈ సమాజానికి ఉన్నటువంటి ఆ నిర్దిష్టతలు వేరు, కనుక ఇది పొసగదు ఈ ఐక్యత అనే భావన ఆయనకు చిన్నప్పటి నుంచి ఉంది, చాలా చిన్నతనం నుంచి ఉంది. ఆయన ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికి మర్కజీ హై స్కూల్ విద్యార్థి. అప్పటికే తామర తంపరగా ఇక్కడికి రావడం, ఇక్కడ ఉద్యోగాల్లో ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఉద్యోగాలను తన్నుకుపోవటం ఇది జరుగుతుంది. దానికి వ్యతిరేకంగా అంటే విద్యా సంస్థల్లో అడ్మిషన్లకు సంబంధించి కానీ, ఉద్యోగాలకు సంబంధించి కానీ ఒక నిరసన అనేది తెలంగాణ ప్రజల్లో ప్రారంభమైంది. ఆ మొట్టమొదటి నిప్పు కణాలు రాజేసింది మర్కజీ హై స్కూల్, వరంగల్ మర్కజీ హై స్కూల్. ఆ సభలో ఆయన ఉద్విగ్న భాగస్వామి ఇంటర్మీడియట్లోనే. గండమూలే ఆంధ్రదండు దండిగా వచ్చింది, కొండ చిలువ ఓలే మన కొలువులు మింగింది, మర్కజీ హై స్కూలులోన మంటలు మాట్లాడే, సిటీ కళాశాలలో కొన్నెత్తురు కొట్లాడే, ముల్కి పోరులోన నువ్వు ముందు కురికినావు, గైరు ముల్కి గోబ్యాకని గొంతు విప్పినావు, నిదురపోని రాతిరివై నిప్పులు చెరిగావు, తెలంగాణ చెరువు తీరు మన జయశంకరు సారు, అలుగు దుంకి పారు పదునైన మాట జోరు, పాలు ఓసుకున్న పజ్జొన్న కంకులల్లా, పైకి పైకి ఎగిరే ఆ పాల పిట్టలల్లా, మీ ఆశయాల వ్రాలు కనిపించే ఆనవాలు. మర్కజీ హై స్కూల్లో మీటింగ్ తర్వాత సిటీ కాలేజీలో సభ జరిగింది. ఈ విద్యా సంస్థల్లో అక్రమంగా వీళ్ళ చొరబాటుకును వ్యతిరేకిస్తూ ఆ సభకు ఆయన బయలుదేరారు.
భువనగిరి దగ్గర బస్ ఫెయిల్ అయ్యి ఆయన అందుకోలేకపోయిండు. ఆ సిటీ కాలేజీ సభ మీద కాల్పులు జరిగినాయి. 52 ముల్కీ ఉద్యమం. కాల్పులు జరిగితే 4 విద్యార్థులు చనిపోయారు. అప్పుడు ఆ విద్యార్థులు చనిపోయిన విద్యార్థుల నెత్తుటితో తడిసిన అంగీనే జెండాగా తిప్పుతూ హైదరాబాద్ వీధుల్లో గొప్ప ఊరేగింపు చేశారు. అంటే తెలంగాణకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కుల కోసం ఇక్కడ యువకులు 52 నుంచే ఈ నేలను నెత్తుటితో తడపవలసి వచ్చింది. ఆ 52 ఉద్యమ జ్ఞాపకాలు ఆయనలో సజీవంగా ఉన్నాయి. ఆ తర్వాత అనుభవాలన్నీ కూడా ఆయన పరిశీలిస్తూ వచ్చాడు. 69 ఉద్యమంలో కూడా ఆయన ఉద్విగ్నమైనటువంటి భాగస్వామి. 69 ఉద్యమంలో ఈయన చాలా తీక్షణంగా మాట్లాడుతుంటే ఒక దశలో ఆయన కాసు బ్రహ్మానంద రెడ్డి ముందున్నాడు. కాసు బ్రహ్మానంద రెడ్డి ఒక మాట అన్నాడు, మిస్టర్ జయశంకర్, నేను ఈ నిమిషం నిన్ను ఉద్యోగం నుంచి తొలగించగలను అన్నాడు. అప్పుడు ఆయన ఒకే మాట అన్నాడట, టేబుల్ మీద కాగితం ఉంది సార్, జేబుల్లో మీ పెన్ను ఉంది, ఈ నిమిషం నన్ను తీసేయండి అన్నాడట ఆయన. మీరు తలుచుకుంటే ఎంతసేపు, మీరు ముఖ్యమంత్రి కదా, తీసేయండి అన్నాడు ఆయన. ఎక్కడా భయపడలేదు ఆయన, జంకలేదు. అంత ప్రతిఘటన చేశాడు ఆయన. అయ్యదేవర కాళేశ్వరరావు వరంగల్కి వచ్చి, మీరు మాతో కలిస్తే నాగరికులు అవుతారు, మీకు మంచి జరుగుతుంది, మనం కలిసిపోవటం మంచిది అని మాట్లాడుతుంటే, అప్పటికే ఈ అనుభవాల నేపథ్యం ఉంది కనుక జయశంకర్ వెంటనే లేచి, అడుక్క తినేన బతుకుతాం మేము ఆంధ్రులతో కలవమన్నాడు. ఆయన ఫజల్ అలీ కమిషన్ ముందు అటెండ్ అయ్యి వాదనలు వినిపించాడు. భార్గవ కమిషన్ ముందు నిలబడి వాదనలు వినిపించాడు. శ్రీకృష్ణ కమిటీ ముందు కూడా ఆయన నిలబడి వాదనలు వినిపించాడు. 3 దశల్లోనూ ఆయన జీతా జాగ్తా గవా. 3 దశల్లోనూ, అటు 1952 ముల్కీ ఉద్యమం, 69 పోరాటం, మళ్ళీ మలిదశ తెలంగాణ పోరాటం. కృష్ణ కమిటీ ఏర్పడ్డప్పుడు ఆయన ఆరోగ్యం బాగాలేదు అస్సలు. క్యాన్సర్ అప్పటికే తేలిపోయింది. మనిషి చాలా వీక్ అయిపోయాడు, అస్థిపంజరంలాగా తయారైనాడు. డాక్టర్లు ఆశ్చర్యపోయారు, ఏమిటిన విల్ పవర్ అని చెప్పి. ఆ పొట్ట విప్పి చూసిన తర్వాత ఎట్లా బతుకుతున్నాడు ఈ మనిషి అని. ఆ దశలో కూడా ఆయన ఏమాత్రం అలుపు లేకుండా శ్రీకృష్ణ కమిటీకి ఆ రిపోర్ట్ తయారు చేసి ఇచ్చినాడు. ఆ కమిటీ ముందు మన వాదనల్ని మనం నిజాయితీగా పెట్టడం ముఖ్యమని చెప్పి భావించాడు ఆయన. ఒకసారి నేను మాట్లాడుతూ అడిగాను, సార్ మీ జీవితం పట్ల మీరు సంతృప్తిగా ఉన్నారా అని అడిగాను. అడిగితే ఆయన ఒక మాట అన్నాడు, నాకు నా వ్యక్తిగత జీవితం పట్ల చాలా అసంతృప్తి ఉంది, నా వృత్తిగత జీవితం పట్ల నాకు చాలా సంతృప్తి ఉంది. నేను ఒక ప్రొఫెసర్గా, వీసీగా కాకతీయ యూనివర్సిటీకి నేను మంచి దోహదం చేశాను. నా సమాజగత జీవితం మీద నాకు ఎక్కువ సంతృప్తి ఉంది అన్నాడు ఆయన, నా పబ్లిక్ లైఫ్కి సంబంధించి. ఎందుకు సార్ అంత సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారంటే, డిసెంబర్ 9 ప్రకటన వచ్చిన తర్వాత జయశంకర్ గారికి తెలంగాణ ఏర్పడటం అనివార్యం అనే నమ్మకం ఏర్పడింది ఆయనకు ఆ నమ్మకం వచ్చింది. కానీ ఆయన తెలంగాణ ఇక రాదు అనే సందేహం ఆయనలో ఎంత మాత్రం లేదు. కేసీఆర్ గారు నిరాహార దీక్ష జరుగుతున్నప్పుడు చిదంబరం గారి నుంచి ఫోన్ వచ్చి ఏమని చెప్పమంటారు ప్రకటన అంటే, ఆ ప్రకటనను డిక్టేట్ చేసింది జయశంకర్ గారు. ఆ ప్రకటన ఎలా ఉండాలో దాన్ని డిక్టేట్ చేసింది జయశంకర్ గారు. ఆయన రాసి పంపారు. ఆ రాసి పంపిన దాన్నే చిదంబరం గారు చదివారు. నిజంగా ఆయన చేసిన కృషి, ఆయనకు మన్మోహన్ సింగ్తో మంచి పరిచయం ఉండేది, అంటే మంచి స్నేహం ఉండేది. ఢిల్లీలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు మంత్రిగా ఉన్నప్పుడు అన్ని పార్టీల ఆఫీసులకు తిరిగి తెలంగాణ వాదన వినిపించి వెళ్ళిన వాళ్ళల్లా కొత్త రాష్ట్రం అని, ఎందుకంటే ఇది కొత్త రాష్ట్రం కాదు, ఇదివరకు ఉన్న రాష్ట్రం యొక్క పునరుద్ధరణనే అని వాళ్ళు అడిగే రకరకాల సందేహాలకు ఓపికగా జవాబులు చెప్పి ప్రతి చిన్న పార్టీ దగ్గరికి వెళ్ళారు. రాజస్థాన్ కృషక్ పార్టీ 2 ఎంపీ స్థానాలు, దాని దగ్గర కూడా వెళ్ళారు. మాయావతి గారి దగ్గర పోతే మీకు సముద్రం లేదు కదా అన్నదట. అట్లా ఒక్కొక్కరి దగ్గరికి పోతే ఒక్కొక్క ప్రశ్న వేస్తుంటే వాటన్నిటికి కూడా ఓపికగా సమాధానాలు చెప్తూ వాళ్ళందరి నుంచి ఒప్పందం లేఖలు తీసుకొచ్చారు. కేసీఆర్ గారు, జయశంకర్ గారు అంగీకార పత్రాలు తీసుకొచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అంగీకరిస్తూ ఆ లేఖలు తీసుకురావడం అనేది చాలా కీలకమైనటువంటి కృషి. దాన్ని తీసుకొచ్చి ప్రణబ్ ముఖర్జీ కమిటీకి అప్పచెప్పినారు.
ఆయన సభలో మాట్లాడుతుంటే జయశంకర్ గారిది ఒక మేఘగంభీర స్వరం, ఆయన చాలా అద్భుతమైనటువంటి గొంతు. ఒక పాజ్తో కూడా ఒక విషయాన్ని కమ్యూనికేట్ చేయగలడు ఆయన. మాట్లాడుతూ మాట్లాడుతూ మధ్యలో ఉండే పాజ్తో కూడా ఓ విషయాన్ని కమ్యూనికేట్ చేయగలిగినటువంటి అద్భుతమైన నేర్పరితనం ఉండేది. ఆయన మాట్లాడుతుంటే వాక్యం పకడ్బందీగా ఉండేది, చాలా ఇట్లా గోడ కట్టినట్టు ఉండేది. నేను అడిగాను, సార్ మీరు ఇంత పకడ్బందీగా ఎట్లా మాట్లాడతారు సార్ అని. చాలా అప్రాప్రియేట్ వర్డ్స్ వాడతారు మీరు అని అంటే ఆయన చెప్పింది ఏంటంటే, నేను మొదట ఉర్దూలో ఆలోచిస్తాను అన్నాడు సార్. నేను మొదట ఉర్దూలో ఆలోచిస్తాను, తర్వాత దాని సమానార్థకాల్ని తెలుగులో వెతుకుతాను. నా అంతరంగంలో ఆలోచనలు అన్నప్పుడు ఉర్దూలో జరుగుతాయని చెప్పాడు సార్. అంత ప్రేమించాడు ఉర్దూను ఆయన. ఆయన మహమ్మదీయులున్న సభలలోకి వెళ్తే ఫసీ ఉర్దూలో మాట్లాడేవాడు, వాళ్ళు చెవి కోసుకునేవాళ్ళు. ఇంత చక్కటి ఉర్దూ వింటున్నందుకు వాళ్ళకు ఒక లిరిసిటీతో మాట్లాడేవాడు. ఆయన చాలా కవితలు కోట్ చేసేది. ఎప్పుడు ఒక కవిత చెప్పేది, గాలిపు చెప్పిన కవిత అనుకుంటా. ఓ తాగుబోతు వెళ్ళి మసీదులో తాగుతుంటే మౌలవి వచ్చి మసీదులో తాగకూడదు కదా అన్నట్ట. ఎందుకు అని అంటే, ఇక్కడ దైవం ఉంటాడు కదా అంటే, వెంటనే తాగుబోతున్నట్ట, దైవం లేని చోట ఎక్కడో చెప్పండి, అక్కడికి పోయి తాగుతా అన్నట్టు. జయశంకర్ గారు ఎప్పుడు అది చెప్పేది. ఆయన ఒక మాట అనేది, ఒక మతం సాహిత్యం ఒక భాషలో ఉండొచ్చు కానీ భాషకు మతం ఉండదు అని అనేవాడు ఆయన ఎప్పుడు కూడా. ఆయన తౌరక్యాంధ్రము అని అన్నారని, జంజాల పాపయ్య శాస్త్రి గారు తెలంగాణ వాళ్ళు మాట్లాడేది తౌరక్యాంధ్రం అని అన్నారని పనిగట్టుకొని హనుమకొండ నుంచి విజయవాడకు పోయినాడు. ఆయన పోయి జంజాల పాపయ్య శాస్త్రి గారిని కలుసుకొని మీరు ఎట్లా అంటారని వాదన పెట్టుకున్నాడు. మీరు ఎవరండి అన్నాడు. నా పేరు జయశంకర్, నేను హనుమకొండ నుంచి వచ్చినాను అన్నాడు. ఆయన ఒక మాట అన్నాడు, మీ పద్యాల్లో కూడా ఉర్దూ ఉన్నదన్న సంగతి మీకు తెలుసా అని అడిగాడు జంజాల పాపయ్య. నా పద్యాల్లో ఉర్దూ ఉండటం ఏమిటి అన్నాడు. వెంటనే ఆయన కరుణశ్రీ పుస్తకం తీసి అందులో మన వాళ్ళు మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోవడం పోయే సందర్భంలో ఓ పద్యం రాశారు జంజాల పాపయ్య శాస్త్రి గారు. రాజాజీ మున్నగు పెద్దలకు మా రాష్ట్రము పేరంటేనే బేజారెత్తును గుండెలు అని రాసినాడు ఆయన. ఈ బేజార్ ఏమిటండి అని అడిగినాడు ఆయన. ఈ బేజార్ ఉర్దూ కాదా అన్నాడు. ఆయన ఇంకొక పద్యం ఉంటుంది, ఇంకొక పోయం ఉంటుంది ఆయనది, మా కండలు పిండిన నెత్తురు మీ గుండెలకు అద్దిన అత్తరు అని ఉంటుంది. అత్తరు ఏమిటి అని అడిగినాడు. ఎన్ని పదాలు ఉర్దూ ఎంత కలిసిపోయింది మన తెలుగులో, మన నిత్య వ్యవహారంలో అని చెప్పి అనేక ఉదాహరణలు ఇచ్చాడు. సుబ్బారావు గారని జయశంకర్ గారి గురువు, ఆయన ఉర్దూ భాషా మధురిమ అని ఓ పుస్తకం రాసినాడు. ఆ పుస్తకానికి జయశంకర్ గారు ముందు మాట రాశారు. అది చాలా అద్భుతమైన మాస్టర్ పీస్ లాంటి ముందు మాట రాసినాడు ఆయన. ఎప్పుడైనా మేము సాహిత్య సభలకు పిలిస్తే నేనేం మాట్లాడతానయ్యా అనేది, కానీ ఆ వచ్చిన తర్వాత ఆయన నిజంగా కూడా గొప్ప సాహిత్యజ్ఞుడు, భాషా కోవిదుడు మాట్లాడినట్టుగానే మాట్లాడినాడు ఆయన. దానికి కారణం నేను ఇంతకుముందు చెప్పినటువంటి ఆ తెలంగాణ సంగమ సంస్కృతిలోంచి ఉద్భవించిన ఉదాత్తమైన వ్యక్తిత్వం జయశంకర్ గారు కనుక, ఆ ఉదాత్త విలువలన్నీ ఆయనలో ఉన్నాయి కనుక ఆయన చాలా నిరాడంబరంగా జీవించారు. కేసీఆర్ గారు ఎప్పుడు మీకు కారు ఉండాలి సార్ అనేవాడు, నాకు అక్కర్లేదు అనేవాడు ఆయన. ఎందుకనంటే నేనే ఒంటరి వాడిని, నాకు భోజనం పెట్టడమే కష్టం, డ్రైవర్ని ఎవరు చూడాలి అనేవాడు. అదొక సాకు మాత్రమే, అట్లా చెప్పేవాడు ఆయన, అంతే. ఆయన హనుమకొండ నుంచి వస్తే ఎవరన్నా కారులో తీసుకొచ్చేవారు, లేదా బస్సులోనే వచ్చేవాడు ఆయన. సభలకి కూడా ఆ వయసులో ఆయన బస్సులో తిరిగిండు మాతో పాటు. ఒక యువకుడిగా నేను ఎట్లా తిరిగిందో నాతో పాటు ఆయన ఎట్లా తిరిగిండు. సభ జరుగుతూ ఉంటే నా ఉపన్యాసం చివరన ఉండేది. నేను ఏదో పాటలు పాడుతూ మాట్లాడితే కనుక జనం ఉంటారులే అని చెప్పి ముందు వాళ్ళతో మాట్లాడించి నన్ను చివరికి పెట్టేది. చివర నా ఉపన్యాసం ఉంటే, నా ఉపన్యాసం నిడివి కూడా కొద్దిగా ఎక్కువసేపు కనుక అప్పటికి వాళ్ళని మీరు భోజనం చేద్దరు రండి సార్ అని నిర్వాహకులు అడిగితే ఆయన చాలా వినయంగా నన్ను చూస్తూ, దేశపతి విత్ యువర్ పర్మిషన్ అనేవాడు, నీ అనుమతితో నేను వెళ్తాను. నిజానికి చిన్న పిల్లవాడిని ఆయన ముందట నేను అసలు, కానీ ఆయన అంత వినయంగా అడిగేది. అట్లా ఆయన ఒక గొప్ప సంస్కారవంతంగా జీవించాడు, నిర్మోహమాటంగా. ఒకసారి చంద్రబాబు నాయుడు దగ్గర చర్చ జరుగుతుంది, హరగోపాల్ గారికి బాగా తెలుసు, వాళ్ళందరూ నక్సలైట్లతో చర్చ చేయాలని చెప్పి 3వ ప్రత్యామ్నాయం అని చెప్పి వెళ్ళి చర్చలు జరుగుతున్నప్పుడు తెలంగాణ వెనకబాటుతనం గురించి ప్రసక్తి వస్తే గణాంకాలన్నీ జయశంకర్ గారు ముందు పెట్టినారట. ముందు పెడితే చంద్రబాబు నాయుడు ఈ గణాంకాలన్నీ తప్పన్నట. ఇవి మీ ప్రభుత్వం ఇచ్చిన గణాంకాలే అని చెప్పాడు జయశంకర్ సార్. ఇవి మీ ప్రభుత్వం ఇచ్చిన గణాంకాలు అనగానే పక్కనే ఉన్న హెచ్జే దొర
ఈ గణాంకాలు నిజమైతే, నిజంగా తెలంగాణ ఇంత బ్యాక్వర్డ్ అయితే ఈ పాటికి తెలంగాణలో విప్లవం వచ్చేది అన్నట. వెంటనే జయశంకర్ గారు అన్నట, చంద్రబాబు నాయుడు గారి వల్ల డెవలప్మెంట్ రాలేదు, హెచ్జే దొరగారి వల్ల విప్లవం రాలేదు అన్నట. మీరు అణిచివేయటం వల్ల, రక్తపాతం సృష్టించడం వల్ల ఇక్కడ విప్లవం రాలేదు అని చెప్పి నిర్మమాటంగా మొహం మీద గుద్దినట్టుగానే చెప్పినాడు ఆయన. కనుక తెలంగాణ విషయంలో ఆయన ఎక్కడా రాజీ పడలేదు. రాజకీయ ప్రక్రియలో ఒడిదుడుకులు వచ్చినప్పుడల్లా ధైర్యం చెప్పాడు. ఉద్యమానికి 3 కోణాలు ఉంటాయి: భావజాల వ్యాప్తి, ఆందోళన, రాజకీయ ప్రక్రియ అనే 3 కోణాలు ఉంటాయి. మనం విచారించాల్సినటువంటి పని లేదు, మనం భావజాల వ్యాప్తిలో విచారం. ఆయన నిజంగా కూడా భావజాలాన్ని చాలా ఒక అసిధారావ్రతంగా భావించి ఒక కఠోర దీక్షతోని దాన్ని నిర్మించాడు ఆయన. ఆయన నిరంతరం బడ్జెట్లను పరిశీలించాడు, నిరంతరం నిధులు ఎక్కడికి వెళ్తున్నాయో రాసి పెట్టాడు. నీళ్ల గురించి రాసినప్పుడు జయశంకర్ ఒక ఇంజనీర్ లాగా కనిపిస్తాడు ఆయన. నిజానికి ఆయన చదివింది ఆర్థిక శాస్త్రం. నీళ్ల విషయం ఆయనకు అంత లోతుగా అర్థమయ్యే, ఇవాళ చాలా మందికి నీళ్లకు సంబంధించిన కొంత పరిజ్ఞానం ఏర్పడ్డది. కానీ అప్పుడు ఆ తర్వాత ఆయన సాహిత్య విషయాలు, సాంస్కృతిక విషయాలు మాట్లాడితే భాషావేత్తలాగా మాట్లాడినాడు. అంతేకాకుండా ఒకానొక దశలో ఎవడు విన్నోడు లేడు. 69 ఉద్యమం తర్వాత తెలంగాణ గురించి మాట్లాడితే వినే నాథుడు లేడు. ఆ దశలో కూడా ఆయన ఆ తెలంగాణ చైతన్యాన్ని జీవధాతువులాగా కాపాడుకుంటూ వచ్చినాడు. ఆయన దాన్ని మాట్లాడుతూనే వచ్చినాడు, రాస్తూనే వచ్చినాడు. ఆ పనిని మాత్రం ఆయన ఎప్పుడు, అందుకనే ఒక మాట అనేది, తెలంగాణ ఉద్యమానికి విరామం ఉంది తప్ప విరమణ లేదు అనేవాడు. కేసీఆర్ గారి, మన జయశంకర్ గారి కృషికి ఆ విరామము లేదు, విరమణ కూడా లేదు. ఆయన జీవిత పర్యంతం ఆ కృషిని ఆయన విడనాడలేదు. ఈ నేల 4 చెరువులు తిరిగాడు ఆయన. ఆయన మన కాళోజీ అన్నట్టు, నే పాకని ఏదో లోతు లేదు, నేను చేరని ఎత్తు లేదు అన్నట్టుగా ఆయన ప్రతి గ్రామానికి తిరిగాడు. కాళోజీ అంటే గొప్ప అభిమానం. ఆయన కాళోజీనే ఆదర్శంగా స్వీకరించాడు. నానా ఇజాల అడుగున పడి కాన్పించున్నది నా ఇజమే అన్న కాళోజీ మాటను ఎప్పుడు గుర్తు చేసుకునేవాడు ఆయన, మన జయశంకర్ గారు. ఆ జీవితం పూజనీయమైంది, దాన్ని సంకుచితంగా గడపొద్దు అని చెప్పి ఆ ధర్మాగ్రహం ఒక మానవతా తత్వాన్ని, ఒక మానవ జీవన సారాన్ని ఒక తాత్విక నేపథ్యంగా స్వీకరించి ఆయన మాట్లాడేది. నాతో అయితే చాలా పితృవాత్సల్యంతో ఉండేది. నేను ఆయనతో చాలా పరాచకం ఆడేవాడిని. ఒకసారి అడిగాను, దేవుడు ఉన్నాడు అంటారు సార్ అని అడిగిన ఢిల్లీలో. అడిగితే ఏమో దేశపతి, మీరు అందరూ మాట్లాడుతుంటే లేనట్టే అనిపిస్తుంది, కానీ ఉంటేట్లా నవ్వుకుంటాను, ఉంటేట్లా, బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఒక దండం పెడదాం ఏమవుతుంది అని అన్నాడు. చాలా ఎప్పుడన్నా టీ కావాలంటే సార్ మీకు విత్ షుగరా వితౌట్ షుగర్ అని అడిగితే, ఐ కెన్ టేక్ కప్ ఆఫ్ షుగర్ వితౌట్ షుగర్, ఐ కెన్ టేక్ కప్ ఆఫ్ షుగర్ వితౌట్ టీ ఆల్సో అంటుండే. అట్లా ఆయన మా అందరితో కూడా చాలా, పిల్లలతో పరాచకంగా ప్రేమగా ఉన్నాడు ఆయన. ఆయన ఎప్పుడు కూడా ఆయనకు 69లోనే టికెట్ ఇస్తామన్నారు. ఆయనను జనగామ నుంచి పోటీ చేయమన్నారు, ఆనందరావు తోటగారిని భువనగిరి నుంచి పోటీ చేయమన్నారు. ఆయన చేయలేదు, ఎందుకంటే ఈ కర్తవ్యం నుంచి పక్కకు వెళ్ళిపోతానని చెప్పి ఆయన చేయలేదు. ఆ తర్వాత కూడా ఆయన కేసీఆర్ గారు వెంట నడిచారు తప్ప ఆయనకి ఎప్పుడూ రాజకీయాల పట్ల వ్యామోహం లేదు. ఆయన ఎప్పుడూ రాజకీయ విషయాల్లో కలగజేసుకోలేదు కూడా. నవ్వుకుంటూ అనేవాడు, కేసీఆర్ గారికి మీరు ఏం చెప్పరు ఏం సార్ అని ఎవరన్నా అంటే నాతో అనేవాడు, చూడయ్యా అందరి ముందట చెప్పింది అనుకో, ఆయన విన్నాడు అనుకో, అబ్బో అంత జయశంకర్ చెప్పినట్టే వింటున్నాడు అంట. ఆయన వినలేదనుకో, జయశంకర్ చెప్తే వినడు అంట. ఎందుకు పెట్టుకునేది అందుకని నేను ఎప్పుడన్నా 1 to 1 ఉన్నప్పుడే చెప్తా. ఆయన అనేవాడు, వాళ్ళిద్దరి మధ్య కూడా ఒక గొప్ప గౌరవ అభిమానాలతో కూడినటువంటి బంధమే ఉండేది వాళ్ళిద్దరి మధ్య కూడా. రావు సాబ్ అని కేసీఆర్ గారిని ఈయన పిలిచేది, ఆయన సార్ అని పిలిచేది, ఆయన ఒక ఫాదర్లీ ఫిగర్గానే చూసేది, ఆయనకు దండం పెట్టేది. ఇంటిలిపాది కూడా ఆయనకు దండం పెట్టేవాళ్ళు, సభలో కూడా ఆయనకు దండం పెట్టేది. చర్చలు జరుగుతూ ఉండేవి నిరంతరం కూడా. వాటన్నిటినీ నేను కూడా ప్రత్యక్ష భాగస్వామిగా ఉండడం నాకు గొప్ప అధ్యయనం, గొప్ప వరం అయింది నా జీవితంలో కూడా. అది వీళ్ళందరి సాహచర్యం. అది హరగోపాల్, తెలంగాణ ఉద్యమం నాకు ఇచ్చిన వరంగా భావిస్తాను నేను. హరగోపాల్ గారితో, జయశంకర్ గారితో, కోదండరామ్ గారితో, లక్ష్మయ్య గారితో, సిద్ధారెడ్డి గారితో మేమందరం ఒక బృందంగా తిరిగినాం. ఆ తిరిగే క్రమంలో చాలా షేర్ చేసుకున్నాం. నాకు చాలా నేర్పారు వీళ్ళందరూ కూడా. వీళ్ళందరి నుంచి నా దృక్పథం కొంత వికసించడానికి కారణమైంది. కనుక వ్యక్తిగతంగా నాకు తెలంగాణకు ఎనలేని మేలు చేసినటువంటి, దోహదం చేసినటువంటి ఆయన మన తలపుల్లో నిజంగా కూడా ప్రాతస్మరణీయుడై ఉంటాడు. ఆయన ఎప్పుడూ ఒక మాటని చెప్పేది, విద్యావంతులైనటువంటి వాళ్ళు ప్రజా ఉద్యమాల పట్ల ఇండిఫరెంట్గా ఉండడం దేశద్రోహం అని చెప్పేది జయశంకర్ సార్. మేధావులు అనే మాట ఆయన ఇష్టపడేది కాదు.
విద్యావంతులు అనే మాటని వాడేది ఆయన. మేము మేధావుల వేదిక అని పెడదామంటే వద్దొద్దు, విద్యావంతుల వేదిక అని పెడదాం, మనల్ని మనం మేధావులు అనుకోవడం బాగుండదు అని చెప్పాడు ఆయన. విద్యావంతుల వేదిక అని పేరు పెడదాం అన్నాడు. కనుక అంత వినయం ఆయనలో ఉండేది. అట్లాంటి ఆయన తెలంగాణ ఏర్పడ్డ ఆ ఆనంద ఘడియల్లో ఆయన లేకపోవడం మాత్రం చాలా మనసును కలిసివేసింది. ఆయన అంత్యక్రియలకు జనం ప్రభంజనం తిరిగి వచ్చినారు, ప్రభంజనంలాగా జనం వచ్చారు. కేసీఆర్ గారు కూడా భుజమానించారు ఆయన శవయాత్రలో. తర్వాత హరగోపాల్ గారు, అందరూ కూడా, వరవరరావు గారు, అందరూ కూడా ఆ రోజు దాంట్లో పాల్గొనటం, ఆయనకు నివాళులు అర్పించడం, అది యావత్ తెలంగాణ కన్నీరు పెట్టింది. కనుక తెలంగాణ ఆయన ఎంతో ప్రేమించాడు, తెలంగాణ ఆయనను అంత ప్రేమిస్తున్నది. వాళ్ళందరి హృదయాల్లో కూడా జయశంకర్ గారు కొలువై ఉన్నాడు, ధన్యజీవి అయినాడు. ఆయన సార్థకమైనటువంటి జీవితాన్ని జయశంకర్ గారు గడిపారు. ఆయన జయంతి సందర్భంగా ఆయన ఆలోచన వెలుగులో, అంటే ఒక యువకుడిగా ఆయన ఎట్లా ఉద్యమించాడో, ఇవాళ మళ్ళా యువత ఒక కొత్త చైతన్యంతో ఎగిసిపడుతున్న సందర్భంలో, ఆ విషయంలోకి నేను ఎక్కువ పోను, ఎగిసిపడుతున్నటువంటి సందర్భంలో ఆధిపత్యాలు నిలబడవు. కాళోజీ చెప్పినట్టు అంగీకరించని వాని పీకనొక్కు సిద్ధాంతం అది ఎక్కువ కాలం చలామణి కాదు. అధికృత హింస అనేది చలామణి కాదు. ఎక్కడో చోట ఒక నిప్పురవ్వ రాజుకుంటది అనడానికి ఒక సాక్ష్యంగా ఆ భయాలన్నింటినీ పిల్లలు పారద్రోలారు. కోట్లు ఖర్చు పెట్టి సాధించుకున్న ఇమేజ్నంతా వరదలొచ్చి కొట్టుకుపోయినట్టుగా చేశారు పిల్లలు. ఒక్కసారిగా వాళ్ళు గొప్ప హాస్యంతో, గొప్ప మీమ్స్తో వాళ్ళు అద్భుతంగా ఒక కొత్త పద్ధతిలో, ముఖ్యంగా డిజిటల్ సాధనాల్ని అద్భుతంగా వాడుకుంటూ వాళ్ళు ఒక కొత్త ఒరవడిని సృష్టించారు, ఒక కొత్త ఆశావహ వాతావరణాన్ని పిల్లలు కల్పించారు. కనుక ఈ స్థితిలో జయశంకర్ గారి ఆలోచన వెలుగులో ఈ నూతన పరిణామాల్ని అర్థం చేసుకోవాలి, భవిష్యత్ కర్తవ్యాలు నిర్దేశించుకోవాలనే లక్ష్యంతోనే వికాస్ సమితి ఇవాళ ఈ సభను ఏర్పాటు చేసింది. నేను కొంచెం సుదీర్ఘంగా మాట్లాడాను. హరగోపాల్ గారు వచ్చేదాకా మాట్లాడాలని అనుకొని నేను కొంచెం నా ఉపన్యాసాన్ని పెంచినాను. మీ అందరూ కూడా ఓపికగా విన్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. జై తెలంగాణ.